Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్, మనం ఇవాళ హయత్నగర్ టు ఇంజాపూర్ వెళ్ళే రూట్లో మనకు లక్ష్మీప్రియ కాలనీ అయితే ఉందండి. ఆ కాలనీలో మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాము. చూస్తున్నాం కదా, ఇదే అండి ఆ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేసింది సారే అన్నమాట. సార్ని అడిగి ఇంకా మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హలో సార్. సార్, ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్? ఇది 145 స్క్వేర్ యార్డ్స్. ఓకే సార్, ఒకసారి దీని డీటెయిల్స్ చెప్పండి. లొకేషన్ ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఒకసారి డీటెయిల్స్ చెప్పరా? ఈ లొకేషన్ వచ్చేసి ఇంజాపూర్ కమాన్ నుంచి మునుగనూరు వెళ్ళే రోడ్లో మధ్యలో ఉంటుంది. ఓకే సార్. మధ్యలో జాస్వాల్ ఫర్నిచర్ అని ఉంటుంది. ఓకే సార్. దాని బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకే. కానీ ఇది ఎల్బీనగర్ మున్సిపాలిటీ కిందకి మున్సిపల్ పర్మిషన్. ఓకే, ఇప్పుడు దీనికి పర్మిషన్ ఉంది కదా సార్? జిహెచ్ఎంసీ ఎల్బీనగర్ G+1 పర్మిషన్. G+1 పర్మిషన్ కూడా ఉంది. ఓకే సార్, ఇది ఎన్ని ఫీట్ రోడ్ సార్ మనకు బిల్డింగ్ ముందు? యాక్చువల్గా 25 ఫీట్ రోడే, కానీ కొంచెం ఎక్సెస్ ఉంది. ఓకే, 25 చూడడానికి 30-35 లాగా కనిపిస్తుంది. కొంచెం ఎక్సెస్ ఉంది. ఎక్సెస్ ఉంది. అఫీషియల్ మనకు లేఅవుట్ ప్రకారం 25 ఉంది. కొంచెం రెండు లేఅవుట్లు మధ్యలో ఉంది కాబట్టి ఎక్సెస్ ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా చాలా మంచిగా ఉందండి. రోడ్స్ కూడా మంచిగా ఉన్నాయి. షార్ట్లీ ఏంటంటే సీసీ రోడ్ కూడా శాంక్షన్ ఉంది. సీసీ రోడ్స్ కూడా వస్తాయండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది. చుట్టూ మంచి గ్రీనరీ ఉంది. ప్లస్ పొల్యూషన్ కూడా ఇక్కడ ఏ లేదండి. ఒకసారి లోపలికి వెళ్తే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాము. వెళ్ళే ముందు ఫస్ట్ ఒకసారి వెలివేషన్ అయితే చూడండి. వెలివేషన్ అయితే చాలా బాగుందండి. నీట్గా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఈ గేట్ అయితే చూస్తున్నారు కదా, గేట్ కూడా మంచి లేటెస్ట్గా ఉంది. సార్, ఈ గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 8 ఫీట్ గేట్. చాలా స్పేషియస్గా ఇచ్చినారు. మనకి వెళ్ళే ముందు ర్యాంప్ ఉంది. ప్లస్ మనకి ఏమైనా ప్లాంట్స్ పెట్టుకోవడానికి మన గార్డెన్ ఏరియా కూడా ఇచ్చినారండి. ప్లాంట్స్ పెట్టుకొని చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఒక గార్డెన్ ఏరియా కూడా ఇచ్చినారు. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి మిగతా డీటెయిల్స్. అవునా సార్? చూస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందంట. ఫస్ట్ లోపలికి ఎంతగానే పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, చాలా మంచిగా స్పేషియస్ అయితే పార్కింగ్ తీసుకోవడం జరిగింది. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. చూస్తున్నారు, గ్రానైట్ ఉందండి. ప్లస్ మధ్యలో మనకు వేరే కలర్ గ్రానైట్ వేసి చాలా డిజైన్ చేసినారు. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. సార్, ఇది ఏ ఫేసింగ్ సార్? ఇది ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్. ఓకే. ప్లస్ మనకి ఏంటంటే ఒకసారి ఇక్కడ తీసుకుంటే ప్రాపర్టీ చుట్టూ ఏంటంటే మనకు వెంటిలేషన్ పర్పస్ ఇలా గల్లీ తీసుకోవడం జరిగింది. సార్, ఇది ఎన్ని ఫీట్స్ గల్లీ సార్? 3.5 ఫీట్ గల్లీ. చూస్తున్నారు కదా, లాస్ట్కి అయితే మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. సార్, ఇది వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది సార్ ఈ ప్రాపర్టీకి? వాటర్ ఉన్నది, సెపరేట్ బోర్ కూడా ఉంది. మనకి ఇప్పుడు బోర్ కూడా ఉంది. బోరు సంప్ కూడా ఉంది కదా సార్? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకు వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదండి. సార్ వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ బోర్ వేయించినారు. ప్లస్ సంప్ కూడా, పెద్ద సంప్ కూడా ఉందంట. ప్రాపర్టీ అయితే లేటెస్ట్గా ఉందండి. ఒకసారి మనకు పైన చూస్తే ఫాల్ సీలింగ్ ఎంత నీట్గా తీసుకొని చూస్తున్నారు కదా. ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు. రెడీ టు వాక్ పై ప్రాపర్టీ అన్నమాట. ప్లస్ మనం మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం తీసుకుంటే మంచిగా, సార్ ఇది టేక్ ఏది తీసుకున్నా సార్? ఇండియన్ టేకే అండి. అందుకని అంత లుక్ వచ్చేస్తుంది. చాలా బాగుంది ప్రాపర్టీ. ప్లస్ పక్కకి ఏంటంటే మనకు లేటెస్ట్ ఉండడానికి టైల్స్ కూడా తీసుకున్నారు. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా తీసుకున్నారు. ఇవి 3.5 ఫీట్ స్టెప్స్ ఉన్నాయి. ప్లస్ దీన్ని కూడా గ్రానైట్తో తీసుకున్నాండి స్టెప్స్ కూడా. ప్లస్ దీని రైలింగ్ కూడా చూస్తే స్టీల్ అండి. జిందాల్ స్టీల్తో అయితే తీసుకోవడం ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ప్లస్ ఇక్కడ ఏంటంటే స్టెప్స్ పక్కకే మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. వాష్ ఏరియా మనకి ఏంటంటే కింద మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి. మొత్తం కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. ప్రాపర్టీలు అయితే ఎక్కడ మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. చాలా మంచిగా ఉంది. మీరు చూస్తే మీకు వెలివేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. ప్లస్ ఈ డోర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. హాల్ మనకి ఏంటంటే పార్కింగ్ కూడా మంచి వెలివేషన్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా చూద్దాము. ఫస్ట్ ఎంటర్గానే మనం చూస్తాం కదా, ఒక బ్యూటిఫుల్ హాల్ అండి. చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్ హాల్ అయితే తీసుకున్నారు. కింద కంప్లీట్ మనకు మార్బుల్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మార్బుల్ తీసుకున్నారు. మంచిగా బార్డరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా అనిపిస్తుందండి. అసలు ప్రాపర్టీ చూస్తే ఒక గ్లో కనిపించేస్తుంది. ప్లస్ మనకి ఏంటంటే హాల్లో విండోస్ చూస్తున్నారు కదా, యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ఇవి 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ప్లస్ కింద మనకి ఏంటంటే గ్రానైట్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి మెష్ డోర్స్ ఇచ్చినారు. ప్లస్ ఐరన్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా. అసలు చాలా స్పేషియస్గా చాలా బాగా వచ్చింది. ప్లస్ మనకి హాల్లో కూడా చూస్తే షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనం దీంట్లో ఏమైనా షోకేస్లా పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చినారు. విండోస్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 విండోస్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, యూపీవీసీ విండోస్ అక్కడ కూడా ఇచ్చినారు. ఇంకొకటి ఇటు కూడా ఉంది అసలు. మొత్తం 3 విండోస్. ఇది కూడా 4x4 సైజ్ అండి. ఇది కూడా చాలా పెద్ద విండో అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఈ బ్యాక్ సైడ్ డోర్ కూడా ఇచ్చినారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక 3 ఫీట్ గల్లీ ఉంది. ప్లస్ లాస్ట్ మనకి ఇంకొకటి వాష్ ఏరియా ఇచ్చినారండి. అక్కడ వాష్ ఏరియా ఇచ్చినారు. బాగుందండి. ప్లస్
ప్రాపర్టీ అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఒకసారి మనం హాల్లోకి వచ్చినట్టయితే హాల్లో నుంచి మనకు ఎల్ షేప్ కిచెన్ అయితే ఉందండి, చూస్తున్నాం కదా. ఓకే, ఎల్ షేప్ కిచెన్ బాగుంది. దీన్ని ప్లాట్ఫామ్ చూసుకుంటే దీన్ని కూడా గ్రానైట్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక మంచి విండో అయితే తీసుకున్నారు వెంటిలేషన్ కోసము. కిచెన్లోనే పక్కకు ఒక పూజా గది కూడా తీసుకోవడం జరిగింది, చూస్తున్నాం కదా. దీంట్లో కూడా మంచిగా టైల్స్ అయితే డిజైన్ చేసి కింద మార్బుల్ పెట్టినారు. చాలా బాగుందండి ప్రాపర్టీ, 100% వాస్తు అన్నమాట. ప్రాపర్టీ G+1కి పర్మిషన్ అవుతుంది. ఇది ఎల్బీనగర్ మున్సిపాలిటీ కిందకి వస్తుందండి, ఎల్బీనగర్ మున్సిపాలిటీ వస్తుంది. మన లోన్ కూడా ప్రాబ్లం లేదు, 100% అంటే 80% లోన్ కూడా వస్తుందండి. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కింద చూస్తే కంప్లీట్ మార్బుల్ అయితే తీసుకోవడం జరిగింది, కంప్లీట్ మార్బుల్ అండి. పైన ఫాల్ సీలింగ్ ఒక్కసారి చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు. లైటింగ్ ఎవ్రీథింగ్ రెడీగా ఉందండి ప్రాపర్టీ. మనకి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చినారు, పక్కకి ఏంటంటే బీరువా పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒక ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. పెయింటింగ్స్ చూస్తారు కదా, ఒక్కొక్క వాల్కు ఒక్కొక్క పెయింటింగ్ అయితే తీసుకున్నారు. ప్లస్ దీంట్లో కూడా 4x4 అండి, 4x4 విండోస్ తీసుకున్నారు. ప్లస్ పైన ఒకటి లో రూఫ్ కూడా ఇచ్చినారు, మనకి ఏంటంటే వేస్తామని పెట్టుకోవడానికి లో రూఫ్ కూడా ఇచ్చినారండి. వీళ్ళు ఏంటంటే మెటీరియల్ ఏదైతే యూజ్ చేసినారో అన్ని బ్రాండెడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. దీంట్లో కూడా టైల్స్ చూస్తున్నారు కదా, పై వరకు అయితే టైల్స్ తీసుకోవడం జరిగింది, చాలా బాగుందండి. నెక్స్ట్ మనం ఏంటంటే ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఉందండి, చూస్తున్నాం కదా, కామన్ బాత్రూమ్ అన్నమాట ఇది. దీంట్లో కూడా టైల్స్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా తీసుకున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. కింద మొత్తం మార్బుల్ అండి, ప్రతి రూమ్లో మనకు మార్బుల్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. ప్లస్ ప్రతి బెడ్రూమ్లో మనకు విండోస్ కూడా ఇచ్చినారు, యూపీవీసీ విండోస్ లేటెస్ట్ కట్టినారండి. వుడ్ తక్కువ యూజ్ చేసి మనకు యూపీవీసీ విండోస్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. పైన కూడా ఫాల్ సీలింగ్ చూడండి, సోఫా లైట్స్, ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్. ఈవెన్ మనకు ప్రతి బెడ్రూమ్కి ఏంటంటే లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది, చూస్తున్నాం కదా. డోర్స్ ఏంటంటే మనం బెడ్రూమ్ అంటే కొంచెం ప్రైవసీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, దానికోసం మనకు ఈ లాక్స్ కూడా క్వాలిటీ తీసుకోవడం జరిగింది. డోర్స్ కూడా లేటెస్ట్గా ఉన్నాయండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది. ప్రాపర్టీ చుట్టూ ఏంటంటే మనకు నియర్ బై హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ చాలా ఉన్నాయండి. ఇది విజయవాడ హైవేకి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇటు నాగార్జున హైవేకి కూడా ఇక్కడ ఉంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉందండి. ప్రాపర్టీకి ఏంటంటే G+1 పర్మిషన్ ఉంది, 100% వాస్తుని అయితే కట్టడం జరిగింది. లోన్ కూడా మనకు 80% లోన్ కూడా వస్తుంది, అంటే సార్ వాళ్ళే దగ్గర నుండి కూడా లోన్ కూడా ఇప్పిస్తా అంటున్నారు. ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు ఎంత ప్రైస్ కోట్ చేస్తున్నారు సార్ ప్రాపర్టీ? 76 lakhs. ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా సార్? ఓకే, చూస్తున్నారు ఫ్రెండ్స్, 76 చెప్తున్నారు, ఇంకా నెగోషియబుల్ కూడా అంటున్నారు. సార్ ఏంటంటే అసలు క్వాలిటీ విషయంలో ఎప్పుడు రాజీ పడాడండి. ఇది సార్ది మనం 3వ ప్రాపర్టీ అనమాట మనం షూట్ చేస్తుంది. అన్ని ప్రాపర్టీ చూస్తే ప్రతి ప్రాపర్టీలో ఏ మెటీరియల్ తీసుకున్నా మంచి మెటీరియల్ తీసుకుంటారండి. అంటే ఈవెన్ పెయింటింగ్స్ కానీ, ఈవెన్ విండోస్ కానీ, ఈవెన్ మెయిన్ డోర్స్ టేక్ కానీ అన్నీ చాలా క్వాలిటీ అయితే యూజ్ చేస్తుంటాడు సార్. రెగ్యులర్ ఇదే అనమాట వర్క్. సో మీరు డైరెక్ట్ సార్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కండి. ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే సార్ని డైరెక్ట్ కన్సల్ట్ అయిపోయి ఇంకా డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. లొకేషన్ కూడా సార్ సెండ్ చేస్తారు. ఒకసారి ప్రాపర్టీ ఏంటంటే వీడియోలో కంటే డైరెక్ట్ వచ్చి విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుందండి వీడియో కంటే. సో ఒకసారి విజిట్ చేసి చూడండి, నెక్స్ట్ ప్రాపర్టీ ఫర్దర్గా సార్ని కన్సల్ట్ కండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాము. సో ప్లీజ్ మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.